సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం మంచి ఎడిటింగ్ అప్లికేషన్ గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ యాప్ ఒక ఇంటర్ఫేస్ మాత్రం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎడిట్ వీడియో మీద మాత్రం ట్యాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఎడిట్ వీడియో మీద ట్యాప్ చేయగానే మాత్రం ఒక వీడియో మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకోగానే కంటిన్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ పెన్సిల్ ఆప్షన్ మీద మాత్రం ట్యాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ట్యాప్ చేసుకొని మనకు ఆడియో అనే ఆప్షన్ మీద మాత్రం ఆప్షన్ చూపెడుతుంది ఫ్రెండ్స్. సో దాని మీద ట్యాప్ చేసుకోగానే మనకి యాప్లో ఉన్న ఆడియోస్ ఇంకా మన ఫోన్లో ఉన్న ఆడియోస్ మాత్రం చూపెడుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఆ వీడియోకి ఏ ఆడియో కావాలంటే ఆడియో మాత్రం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీడియో మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు మాత్రం కూడా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియోని. సో ఫ్రెండ్స్ వీడియోకి టెక్స్ట్ కావాలంటే ఇట్లా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే మనకి ఎలాంటి టెక్స్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలాగే వీడియోని రివర్స్ చేసుకోవాలంటే ఇట్లా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను మాత్రం క్యాన్సిల్ వచ్చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ కింద ఉన్న ఆప్షన్స్ మాత్రం మనకు కనబడుతున్నాయి ఫ్రెండ్స్. సో దాని ఒక్కొక్క ఆప్షన్ మాత్రం చూసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో మన ఫాస్ట్ మోషన్ అంటే ఫాస్ట్ మోషన్, స్లో మోషన్ అంటే స్లో మోషన్. సో వీడియోకి మాత్రం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేక్ ఎఫెక్ట్స్, చాలా కలర్స్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఎఫెక్ట్ మీద మాత్రం ట్యాప్ చేయగానే ఎఫెక్ట్ అనేది వీడియోకి మాత్రం యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇలాగా.
మాత్రం ట్యాప్ చేసుకోగానే మనకి సో ఫ్రెండ్స్ వీడియోకి మాత్రం టైటిల్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకోగానే మనకి వీడియో అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ వీడియో మాత్రం ప్లే చేస్తా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం వీడియో గిట్ట రికార్డింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మై స్టూడియోలో మాత్రం మనం చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో అలాగే మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.